ఏమండోయ్! బావున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా చాలా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండోయ్! ఈరోజు వీడియోలో ఏంటంటే టమాటా పచ్చడి చేస్తున్నామండి. మరీ అంత నిలవేం కాదు గానీ ఊరికే ఒక నెల్లాళ్ళ పాటు ఉండేలాగా ఒక 2 కిలోలు టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నామనమాట. ఇది కూడా ఎవరి కోసమంటే మా ఢిల్లీ బాబు వంశీ కోసం అనమాట. అంటే వాళ్ళ అమ్మ వెళ్తుందండి తన దగ్గరికి. వెళ్తూ వెళ్తూ పచ్చళ్ళు, పొడులు అన్నీ తీసుకెళ్తుందనమాట. చాలా రకాలు చేసామండి. అన్నీ ఒకసారి ఎందుకులే అని ఒక్కొక్కటి విడిగా పెడుతున్నాననమాట. ఇంకా పొడులు చేసిన వీడియోలు అయ్యి ఉన్నాయి పెడతాను. సర్లేండి 2 కిలోలు టమాటా పచ్చడి ఎలా చేసామో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి నేను. 2 కిలోలు టమాటాలు తీసుకొచ్చండి. కడిగేసుకొని శుభ్రంగా తుడిచేసి క్లాత్ పెట్టి ఆరబెట్టామనమాట. అలా ఆరినాట్లకి ముచ్చుకులు తీసేసి 2 బద్దలుగా చీల్చేసి ఈ పెద్ద బాణీలలోను స్టవ్ మీద చిన్న మంట పెట్టి ఆయిల్ వేసి బోర్లించామన్నమాట. అంటే టమాటాలు ఈ విధంగా పెడితే త్వరగా మగ్గిపోతాయని ఎవరో చిట్కా చెప్తే పాటిస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇది వరకు ఎప్పుడైనా చేసినప్పుడు ఇలాగే చేసేదాన్నండి. అంటే ఇలా అనుకోండి అడుగట్టకుండా త్వరగా అయిపోద్దండి. మామూలుగా టమాటా ముక్కలు పొయ్యి మీద పెట్టినప్పుడు అస్తమానం కలుపుతూనే ఉండాలి కదా! మీలో ఎవరైనా అలా చేసి ఉంటే అర్థమవుతుంది కదండి. అందుకని ఇలా పెట్టామనుకోండి అస్తమానం అడుగు పట్టదు. చిన్న మంట మీద పెట్టేసామనుకోండి చక్కగా పైన చింతపండు సర్దేశాక కొంచెం ఉప్పు కూడా వేసామనుకోండి మూత పెడితే అడుగు పట్టకుండా చక్కగా మగ్గుతాయి అన్నమాట అండి టమాటాలు. ఈ చిట్కా ఎప్పుడన్నా ఇలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. వాడుకోండి మరి. సరే అండి చిన్న మంట మీద పెట్టేసి మూత పెట్టేసాం కదా అవి మగ్గుతూ ఉంటాయండి. ఈలోపు కొంచెం జీలకర్ర మెంతులునండి లైట్గా వేడి చేసి మిక్సీ పట్టామన్నమాట. చూసారా పొడి అదిగోండి. ఇలా మిక్సీ పట్టాక ఈ పొడి అయిపోయాకనండి దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రేకలు కొన్నేమో ఒలుచుకొని ఉంచుకున్నామండి. కొన్నేమో ఒలవలేని అనమాట. మిక్సీలో ఇవి కూడా కచ్చా పచ్చాగా తిప్పేసి పక్కన పెట్టుకోవచ్చండి. మరి తాలింపు వేసే లోపు కలుపుకోవాలి కదా. ఇవి రెడీ అయిపోయే లోపు పక్కన టమాటాలు మగ్గిపోయినాయి అనుకుంటున్నారా? మగ్గడానికి మాత్రం 2 గంటలు టైం పట్టిందండోయ్! ఇంత చిక్కగా అవ్వడానికి. అది కూడా మనం సన్న మంట మీద పెట్టాం కదా అడుగట్టకూడదని. ఆ పెద్ద బాణీల్లోంచి ఖాళీ చేసి ఇందులో పెట్టేసామనమాట. అవి దగ్గరికి ఉడికేటప్పటికి కొంచెమే అయినాయి కదండి. అందుకని ఇందులో వేసాం. ఇందులో కారం కలిపామండోయ్! ఆ క్లిప్ మరి ఎక్కడో మిస్ అయిపోయింది. కారం 2 కిలోలకి కలిపండి పావు కిలో కారం వేసామండి. మరీ ఎక్కువ కారం ఎందుకులే అని పావు కిలో కారం వేసామండి. ఇదిగో కలిపాక అలా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందామండి మరి. తాలింపుకి ఏం ఆయిల్ అంటే మన వేరుశనగ ఆయిల్ అనమాట అండి. మరి ఇది వరకటి రోజులైతే పప్పు నూనె వాడేవాళ్ళము. ఇప్పుడు మరి రేటు కొండెక్కింది కదా అందుకని సర్లే రోజువారీ వాడేసుకునేదే కదా అనండి వేరుశనగ ఆయిల్తో తాలింపు వేసేస్తున్నాం అనమాట. చూసారా తాలింపు కోసం ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు మెత్తగా మరీ మెత్తగా కాకుండా దంచిపెట్టిన వెల్లుల్లిపాయలు వీటన్నిటితోటి పచ్చడి తాలింపు వేసుకుందామండి మరి. నూనె సలసల కాగాక ముందుగా ఆవాలు వేసామనుకోండి చిటపటలాడుతూ ఆవాలు వాసన స్మెల్ అదేండి సువాసన అనమాట వెదజల్లుతుంది కదా. అలా వేగిపోయాకనండి నెక్స్ట్ ఎల్లుల్లిపాయలు వేసామండి. ఆ తర్వాత జీలకర్ర ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాక ఇంగు ఉంటుంది కదండి. ఇప్పుడు పచ్చళ్ళన్నిటిలో ఇంగువ వేస్తున్నాం కదా. అంటే అది గ్యాస్కి బాగా పనిచేస్తుంది అంటారు. అందులోకి మన అరోమా కూడా సూపర్గా ఉంటుంది కదా అందుకనమాట. ఏమండో ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పెద్దలు దేనికైనా సరే ఒక సమయం సందర్భం అనేది ఎందుకు పెట్టారో అప్పుడప్పుడు అర్థమవుతూ ఉంటదన్నమాట. ఎందుకంటే పచ్చళ్ళు ఈ కాలంలోనే పట్టుకోవాలని మే నెల గట్టా చెప్తారు కదా. అప్పుడే ఎందుకంటే అప్పుడే సూర్య భగవానుడు ఎండ బాగా ఉండి ఎండబెట్టుకున్న అన్నీని మంచిగా కొన్నాళ్ళ పాటు మన్నుతాయి అనమాట. ఆ టైంలో పట్టుకున్న పచ్చళ్ళు గాని, వడియాలు గాని చాలా బాగా మన్నుతాయి కదండీ. ఇప్పుడు పెడతాం గానీ మనం దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుకోవాల్సి వస్తుందండి. నిజమే కదా! సరేనండి. ఇప్పుడు పచ్చడైతే కలిపేసామండి. ఈ పచ్చడండి బాగా చల్లారాక ఆయిల్ కలపాలండోయ్! వేడి వేడి మీద కలపకూడదంట. ఇదొక చిట్కా మరి. చల్లారిపోయిందండి. ఒక గంట పక్కన పెట్టి చల్లారాక కలిపామనమాట. చూడ్డానికి మాడిపోయినట్లుగా అనిపిస్తుందా? ఏం కాదండి. బాగానే ఉంది. మీకు వీడియోలో అలా కనిపిస్తుంది గానీ, పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి చల్లారిపోయాక డబ్బాలో పెట్టి పంపించేద్దాం మరి. ఈ టమాటా పచ్చడి వీడియో మీకేమనిపించిందో నచ్చితే లైక్ చేసి, అలాగే ఏమనిపిస్తుందో కామెంట్ పెట్టండి. అలాగే మరి మీరు కూడా పచ్చళ్ళు పట్టుకోవాలంటే మాత్రం మే నెల ఆ టైంలోనే పట్టుకోండి బాబు. ఈ టైంలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే కన్నా నేచురల్‌గా వాడుకుందామండి మరి.